ఒక ఊరిలో ఒక రాజు రాణి ఉండేవారు. వాళ్ళకి ఒక్కటే కూతురు అని ఎంతో గారాబంగా పెంచుకుంటారు. అయితే అనుకోకుండా ఆ రాణి అనారోగ్యం పాలవుతుంది. ఇంకా రాణికి అర్థమైపోతుంది తను ఇంక బ్రతకను అని. ఇంక తన కూతురికి తన భర్తకి తోడు ఎవరు ఉంటారు? అసలే ఆడపిల్ల, తల్లి లేకుండా ఎలా ఉంటుంది అని. ఇంక తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తన భర్తకి తోడు ఎవరు ఉంటారు అని బాగా ఆలోచించి తన భర్తకి రెండో పెళ్లి చేయాలని అనుకుంటుంది. ఇంకా తన కూతురు నిద్రపోయాక రాజును పిలిచి మరో పెళ్లి చేసుకోమని చెప్తుంది. దానికి రాజు అస్సలు ఒప్పుకోడు. నీకు ఏమీ కాదు, నువ్వు తొందరలోనే కోలుకుంటావు, మనం అందరం కలిసి మళ్ళీ సంతోషంగా ఉంటాము అని అంటాడు. అప్పుడు రాణి, లేదు ప్రభు, నాకు అర్థమైపోతుంది, నేనింక ఎక్కువ రోజులు బ్రతకను ప్రభు, అందుకనే నేను పోయేలోపు మీరు మరో పెళ్లి చేసుకోండి, మీకోసం కాకపోయినా మన కూతురు కోసమైనా చేసుకోండి అని రాజుని బ్రతిమిలాడి ఎలాగోలాగా పెళ్లికి ఒప్పించి మరో పెళ్లి చేస్తుంది. ఇంకా పెళ్లి జరిగిన వెంటనే తను మరణిస్తుంది. ఇంకా వచ్చిన రాణి మొదట్లో రాజుని తన కూతురుని బాగానే చూసుకునేది. ఇంకా తర్వాత ఆ రాజుతో మంచిగా ఉంటూ, ఆ రాజు ఉన్నప్పుడు తన కూతురిని కూడా ప్రేమగా చూసుకుంటూ, రాజు బయటికి వెళ్ళగానే తన చేత ఇంట్లో పనులన్నీ చేపించుకొని తనని అష్టకష్టాలు పెట్టేది. రాజు ఇంటికి రాగానే మళ్ళీ ప్రేమగా మాట్లాడుతూ తన కూతురిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఆ రాజు కూతురు తన పిన్ని ఎంత కొట్టినా కానీ తన తండ్రితో చెప్తే బాధపడతాడు అని ఏమీ చెప్పకుండా తన గదిలో ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. అయితే ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్తాడు. అప్పుడు రాజు రెండో భార్య దొరికిందే సందు, ఆయన 2 రోజుల దాకా రాడు. ఆయన వచ్చేలోపు ఈ దరిద్రాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి అని బాగా ఆలోచించి తన కూతురిని పిలిచి, తన గదిలో డబ్బులుండాలి, అవి ఇప్పుడు కనపడటం లేదు, ఖచ్చితంగా నువ్వే తీసి ఉంటావు, నా డబ్బులు నాకు ఇవ్వు అని అంటుంది. అప్పుడు ఆ రాజు కూతురు, లేదు పిన్ని, నేను తీయలేదు, నేను అసలు నీ గదిలోకి కూడా రాలేదు అని నాకు తెలియదు అని అంటుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నా అంటావా అని బాగా కొడుతుంది. కొట్టి ఇంకా ఇంట్లో నుండి వెళ్ళిపోమంటుంది. ఇంకా తనకి చాలా బాధ వేసి వాళ్ళమ్మ గుర్తుకు వస్తుంది. అయితే వాళ్ళ అమ్మగారు బ్రతికి ఉన్నప్పుడు తల్లి కూతుర్లు ఇద్దరూ అప్పుడప్పుడు ఒక గుడికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు తను ఆ గుడికి వెళ్ళి వాళ్ళు కూర్చునే ప్లేస్లో కూర్చొని వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు మొత్తం అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తెల్లవారిపోతుంది. అయితే రోజంతా ఇంటికి వెళ్ళకపోవటంతో వాళ్ళ పిన్నికి భయం వేసి ఆ రాజు వచ్చినాక తన కూతురు గురించి అడిగితే ఏమి చెప్పాలి అని భయం వేసి ఇంకా ఊరు మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో ఆ రాజు కూతురు గుడిలో కూర్చున్న దగ్గర నుండి కదలకుండా ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడు ఎవరో ఒక పెద్దావిడ వచ్చి, ఏడవకు తల్లి, నీ బాధలు నీ కష్టాలు అన్నీ నాకు తెలుసు, నువ్వు తల్లి ప్రేమకు దూరమయ్యి నరకాన్ని అనుభవిస్తున్నావని కూడా తెలుసు, పోయిన నీ తల్లిని తీసుకురాలేము, కానీ నీ మీద కోపం పోయి ప్రేమ కలిగి నీ ఇంట్లో ఉన్న నీ పిన్ని నీకు తల్లిలాగా మారి ప్రేమ చూపించే మార్గం ఒకటి చెప్తాను, అది చేస్తావా అని అంటుంది. సరే అమ్మా చెప్పండి, చేస్తాను అని అంటుంది రాజుకూతురు. అప్పుడు ఆ పెద్దావిడ, నాకు తెలిసిన ఒక ఊరిలో ఊరి చివరన ఒక కన్నీళ్ల చెరువు ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళి నీ బాధలు నీ కష్టాలు అన్నీ చెప్పుకో, నీకు ఎలాంటి జీవితం కావాలి అనుకుంటున్నావో కోరుకో, నువ్వు నీ బాధలు నీ కష్టాలు చెప్పుకునేటప్పుడు ఆ బాధతో వచ్చే నీ కన్నీటి బొట్టు ఆ చెరువులో పడాలి, ఆ కన్నీటి బొట్టు పడకుండా నువ్వు ఎంత చెప్పుకున్నా ప్రయోజనం ఉండదు, నేను చెప్పినది గుర్తుపెట్టుకొని వెళ్ళి నీ బాధలు అన్నీ చెప్పుకొని రా అని అంటుంది. అప్పుడు ఆ రాజు కూతురు, నిజంగా అప్పుడు నా బాధలు పోతాయా అమ్మా అని అంటుంది. నువ్వు కోరుకునే కోరికల్లో ఎలాంటి స్వార్థం లేకపోతే ఖచ్చితంగా ఆ తల్లి నీ కష్టాలన్నీ తీసుకొని అన్ని సంతోషాల్ని నీకు ఇస్తుంది, నువ్వు రేపే అక్కడికి వెళ్ళిరా, ఖచ్చితంగా నీకు తల్లి ప్రేమ లభిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో తన పిన్ని తనని వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికి వస్తుంది. వచ్చి ఆ పెద్దావిడ చెప్పిందంతా తను కూడా వింటుంది. విని ఇంకా సంతోషంతో, ఆహాహా, కన్నీళ్ళ చెరువు అంట, కన్నీళ్ళ చెరువు,
ఎప్పుడూ అష్ట కష్టాలు పెట్టే సవతి తల్లిని దీని పక్కనే ఉండగా ఆ కన్నీళ్ల చెరువు దీని కష్టాలు ఎలా పోగొడుతుందో నేను చూస్తాను. అసలు దాన్ని అక్కడికి వెళ్ళి రాని, దాని సంగతి చెప్తా అని ఇంకా దాన్ని బాగా బాధలు కష్టాలు పడేలా చేసి అసలు ఎందుకు వెళ్ళానా అక్కడికి అని అనుకునేలా చేస్తా అని ఆ గుడి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక పక్కింటి ఆవిడ వచ్చి, మీ కూతురు ఏది, నిన్నటి నుండి కనపడటం లేదు అని అడుగుతుంది. కూతురెవరు, అయినా నాకేం తెలుసు, నాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు లేని సమయం చూసి పెత్తనాలు చేయడానికి ఊళ్ళు మీద పడి తిరుగుతుందేమో అని అంటుంది. అప్పుడు ఆవిడ, ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నావు, తను చాలా మంచి పిల్ల. పాపం వాళ్ళమ్మ తను చనిపోతే తన కూతురు తల్లి ప్రేమకు దూరమైపోతుంది అని తను బ్రతికి ఉండగానే నిన్ను ఇచ్చి పెళ్లి చేసింది. ఇంకా పాపం రాజు కూడా రెండో పెళ్లి ఇష్టం లేకపోయినా తన కూతురి కోసం తన భార్య చనిపోయే చివరి రోజుల్లో తనని సంతోషంగా ఉంచాలి అని, తన చివరి కోరిక నెరవేర్చాలి అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన తర్వాత నిన్ను మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంత మంచి జీవితం నీకు దొరికినందుకు సంతోషంగా ఉండక పాపం ఆ చిన్న పిల్లని అన్ని కష్టాలు పెడుతున్నావు. ఆ రాజుకు నువ్వు ఇలాంటి దానివి తన కూతురిని ఇన్ని కష్టాలు పెడుతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తాడు. ఎందుకంటే ఒకటే కూతురని తనని చిన్నప్పుడు నుండి చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. తన కోసం ఏదైనా చేస్తాడు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని తనని నీ బిడ్డలా చూసుకో అని చెప్తుంది. అప్పుడు ఆ రాణి, అసలు మా ఇంట్లో జరిగే విషయాలని నీకు ఎలా తెలుసు, అది గాని చెప్పిందా అని అంటుంది. నాకు ఎవరూ చెప్పనవసరం లేదు. నేను మీ ఇంటి పక్కనే ఉంటున్నా. నాకు అన్నీ తెలిసిపోతాయి. జాగ్రత్తగా ఉండు. ఆ పైన ఉన్నవాడు అన్నీ చూస్తూ ఉంటాడు. నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని తనకి తల్లి ప్రేమని దగ్గర చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకప్పుడే రాజుగారు కూడా వస్తారు. వచ్చి రాగానే పిల్ల ఏది, ఎక్కడా కనిపించట్లేదు అని అంటాడు. ఏమి చెప్పాలో అర్థం కాక జరిగినది తనకి తెలిస్తే, తనని కొట్టి ఇంట్లో నుండి పంపించేశానని తనకు తెలిస్తే తనని చంపేస్తాడని భయం వేసి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఏంటి అడిగేది నిన్నే, ఏమీ మాట్లాడవేంటి అని అరుస్తాడు. ఇంతలో తన కూతురు వస్తుంది. రాజు, ఎక్కడికి వెళ్ళావు తల్లి అని అంటాడు. ఇంకా రాజు భార్యకు ఎక్కడ తన మీద చెప్పేస్తుందో అని భయం వేస్తుంది. ఇంతలో తన కూతురు, నేను గుడికి వెళ్ళొస్తున్నాను నాన్నగారు అని అంటుంది. ఒక్కదానివే ఎందుకు వెళ్ళావు తల్లి, మీ పిన్నిని కూడా తోడుగా తీసుకువెళ్లాల్సిందిగా అని అంటాడు. లేదు నాన్నగారు, నేను ఒక్కదాన్నే వెళ్ళలేదులే, నా స్నేహితులతో కలిసి వెళ్ళి వస్తున్నానులే అని చెప్తుంది కూతురు. సరే అమ్మా, నేను వెళ్ళి 2 రోజులైంది. ఇద్దరూ ఎలా ఉన్నారు, నేను గుర్తు ఉన్నానా, లేకపోతే మీ తల్లి కూతుర్లు కబుర్లు చెప్పుకుంటూ నన్ను మర్చిపోయారా అని సరదాగా ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా కొంచెం సేపు మాట్లాడాక రాణి తన గదిలోకి తను వెళ్ళిపోతుంది. ఇంకా రాజుతో వాళ్ళ కూతురు, నాన్నగారు, నా స్నేహితురాలికి ఒంట్లో బాగాలేదంట, అందుకనే తనకి తోడుగా ఉండటానికి నేను తన దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. మీరు అనుమతిస్తే ఈరోజే బయలుదేరి వెళ్తాను. మళ్ళీ నేను తిరిగి రావటానికి 3 రోజుల సమయం పడుతుంది. వెళ్ళి రమ్మంటారా అని అంటుంది. సరే, ఒంట్లో బాలేదు అంటున్నావుగా, వెళ్ళిరా అంటాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు ఒప్పుకోవటంతో, నన్ను క్షమించండి నాన్నగారు, మీకు అబద్ధం చెప్పినందుకు. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎందుకు వెళ్తున్నానో తెలిస్తే మీరు తట్టుకోలేరు, అందుకే అబద్ధం చెప్పాను అని తన మనసులో అనుకుంటూ, సరే నాన్నగారు, నేను అన్నీ సిద్ధం చేసుకొని బయలుదేరుతాను అని అంటుంది. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా అని, నాకు పని ఉంది, నేను బయటకు వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు కూతురు అన్నీ సిద్ధం చేసుకొని అక్కడి నుండి కన్నీళ్ల చెరువు దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఇంకా వాళ్ళ పిన్ని తను వెళ్ళటం తన గది కిటికీలో నుంచి చూస్తూ, నీ కష్టాలు అన్నీ పోతాయని సంతోషంగా వెళ్తున్నావుగా, వెళ్ళు, నువ్వు తిరిగి నా దగ్గరికి వచ్చేదాకేలే నీ సంతోషమంతా, ఆ తర్వాత మళ్ళీ నీకెటూ కష్టాలు తప్పవలే నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా రాజు కూతురు ఎంతో కష్టపడి ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి చేరుకుంటుంది. ఇంకా అక్కడికి చేరుకొని, నాకు చిన్నప్పటి నుంచి అంతా మంచిగానే ఉంది తల్లి, కానీ అనుకోకుండా నా తల్లి అనారోగ్యంతో మరణించింది. నా తల్లి చనిపోతూ నాకు తల్లి ప్రేమ ఉండాలని, మా నాన్నగారికి తోడు కావాలని,
మా నాన్నగారికి మరో పెళ్లి చేసింది. కానీ మా పిన్ని వచ్చిన కొత్తలో బాగానే ఉండేది, కానీ ఇప్పుడు మా పిన్ని నన్ను దగ్గరికి కూడా రానివ్వట్లేదు. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే తల్లి, మా పిన్ని మనసు మార్చుకొని నన్ను తన కూతురిలా చూసుకుంటూ మా నాన్నగారితో నాతో మంచిగా ఉంటే చాలు తల్లి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను అలా తన బాధలు చెప్పుకునేటప్పుడు తన కళ్ళల్లో నుంచి కన్నీటి బొట్లు ఆ చెరువులో పడుతూ ఉంటాయి. ఇంకా తను కొంచెం సేపు అక్కడే ఉండి తన బాధలు తన కష్టాలు అన్నీ చెప్పుకొని ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు, ఏమిటమ్మా అప్పుడే వచ్చేశావు, నీ స్నేహితురాలికి తగ్గిపోయిందా అని అడుగుతాడు. తగ్గింది నాన్నగారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ పిన్ని తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, నేనేం చేశాను, నేనంటే ఎందుకంత కోపం నీకు? అయినా ఇప్పుడే కదా వచ్చాను, కనీసం మీ స్నేహితురాలికి ఎలా ఉంది అని కూడా అడగకుండా ఎందుకలా చూస్తున్నావు అని వాళ్ళ పిన్నితో జాలిగా మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ పిన్ని, నిజంగా మీ స్నేహితురాలు ఇంటికే వెళ్ళావా, ఎవరా స్నేహితురాలు అని బాగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. అవును పిన్ని, నేను నిజంగానే నా స్నేహితురాలింటికే వెళ్ళి వస్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏమిటబ్బా ఇది, ఇంతలా తిడుతూ ఉన్నా అలా వెళ్ళిపోయింది, నా మాటలేమి పట్టించుకోకుండా అని అంతే చూస్తూ ఉంటుంది. ఇంకా తనను రోజు కావాలనే తిడుతూ ఉండేది. అయిన దానికి కాని దానికి తననే నిందిస్తూ ఉండేది. అయినా కానీ తను వాళ్ళ నాన్నగారితో ఇంకా వాళ్ళ స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండేది. ఇంకప్పుడు వాళ్ళ పిన్నికి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా నేను దాన్ని కష్టాలు పెట్టినా అన్నేసి మాటలు అంటున్నా కానీ పట్టించుకోవటం లేదు. అందులో అంతకు ముందైతే ఎప్పుడూ గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండేది. ఇప్పుడు అసలు ఆ బాధ తనకు మొహంలో కనపడనే లేదే. నిజంగా కన్నీళ్ల చెరువుకి మహిమలు ఉన్నాయా? ఆ పెద్దావిడ చెప్పిందంతా నిజమేనా? అందుకే తను ఇంత సంతోషంగా ఉంటుందా అని ఇంకా తను ఆలోచనలో పడిపోతుంది. ఇంకా తను కూడా అక్కడికి వెళ్ళి రావాలి అని అనుకుంటుంది. ఇంకా మరుసటి రోజు మా పుట్టింటికి వెళ్ళి వస్తాను అని చెప్పి రాజుకి ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి రాజు తన మీద ప్రేమ లేకుండానే తన కూతురి కోసం పెళ్లి చేసుకున్నాడని, అసలు తనని సరిగ్గా చూసుకోవటం లేదు అని, తన కూతురుని కూడా ఎంత ప్రేమ చూపించినా కానీ ఎంతైనా నేను తన తల్లిని కాదు కదా అని, నేను ఒక సవితి తల్లిని అని నన్ను అసలు దగ్గరికి కూడా రానివ్వటలేదు అని, అలా ఉన్నయి లేనియి అన్ని రాజు మీద తన కూతురి మీద అబద్ధాలు చెప్పి ఎలాగైనా తన కష్టాలు అన్నీ పోయి ఆ కోటకి రాణిని చేసి పెత్తనమంతా నా చేతిలో పెట్టాలని కోరుకొని ఇంకా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక తన గదిలో తీరిగ్గా పడుకొని, ఇప్పుడు ఆ కన్నీళ్ల చెరువు నేను కోరుకున్నట్లే నన్ను ఈ కోటకి రాణిని చేసి పెత్తనమంతా నా చేతికి వచ్చేలా చేసిద్ది అని ఆనందంలో మునిగి తేలుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే తనకి ఆ పెద్దావిడ చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు, కష్టాలు చెప్పుకునేటప్పుడు నీ కళ్ళల్లో నుంచి వచ్చే కన్నీటి బొట్టు ఆ చెరువులో పడాలి అని, అది పడకపోతే ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. అయ్యయ్యో, నేను ఆ సంగతే ఇందాక మర్చిపోయానే, ఏడవకుండానే వచ్చేశానే అని సరే మళ్ళీ రేపు వెళ్ళి ఏడుస్తూ చెప్పుకొని కన్నీటి బొట్టులేమి కర్మ, కన్నీటి దారలతో ఆ చెరువు నింపేస్తాను అని నవ్వుతూ నిద్రపోతుంది. ఇంకా మళ్ళీ మరుసటి రోజున అక్కడికి వెళ్ళి ఇంతకు ముందులాగే రాజు మీద తన కూతురి మీద ఉన్నయి లేనివి అన్నీ చెప్పి ఏడవాలని చూస్తుంది. అయితే నోటిలో నుండి శబ్దం వస్తుంది, కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు మాత్రం రావటం లేదు. ఇంకా ఎంతసేపు ప్రయత్నం చేసినా కానీ కన్నీళ్లు మాత్రం రావట్లేదు. ఇంకా అలాగే చీకటి పడేదాకా ప్రయత్నం చేసి విసుగు వచ్చి మళ్ళీ రావచ్చులే అని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వెళ్ళి ఇక ఎలాగైనా ఈసారి ఏడుపు తెచ్చుకొని
నా కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అని అనుకుంటుంది. ఇంకా మళ్ళీ 2 రోజుల పాటు ఏమి చెప్పితే ఏడుపు వస్తుందా, అసలు ఎలా మాట్లాడితే కన్నీటి వర్షం కురుస్తుందా అని బాగా ఆలోచించుకొని మళ్ళీ అక్కడికి వెళ్తుంది. ఇక మళ్ళీ ఆ చెరువు ఒడ్డున నిలబడి ఇంకా బాగా కల్పించుకొని ఆ రాజు తనని చాలా అంటే చాలా కష్టాలు పెడుతున్నాడని, అసలు తనకి అన్నం కూడా పెట్టటం లేదు అని, ఇంకా అలా ఉన్నయి లేనివి అని చెప్పటం మొదలుపెడుతుంది. ఇంకా అలా కొంచెం సేపు చెప్పాక ఇక తను ఏడవటం మళ్ళీ మర్చిపోయి, నేను నాకు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఇలా చెప్తూనే ఉంటాను, అయినా ఈ చెరువుకేమి తెలుసులే నేను చెప్పేది అంతా అబద్ధాలు అని, నేను ఇలా చెప్పటం విని అవి అన్నీ నిజమే అనుకొని వాళ్ళిద్దరినీ కఠినంగా శిక్షించి ఇంకా నన్ను రాణిని చేసి ఆ పెత్తనమంతా నా చేతికి వచ్చేలా చేసిద్ది అని సంతోషంతో పెద్ద పెద్దగా నవ్వుతూ తను రాణిలా అలంకరించుకొని సింహాసనం మీద కూర్చున్నట్లు ఆ రాజు ఇంకా తన కూతురు పనివాళ్లలా తనకి సేవలు చేస్తున్నట్లు ఊహించుకుంటూ ఇంకా అలాగే పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటుంది. ఇంకా అలా నవ్వి నవ్వి తనకి పొరబోతుంది. ఇంకా పెద్ద పెద్దగా నవ్వుతూ బాగా పొరబోయి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయి. ఇక అలా వచ్చిన నీళ్లు వెళ్ళి ఆ చెరువులో పడుతూ ఉంటాయి. కానీ తను మాత్రం ఇవేవి పట్టించుకోకుండా అలా పెద్ద పెద్దగా నవ్వుతూనే ఉంటుంది. ఇక అలా కొంచెం సేపు బాగా నవ్వుకొని మళ్ళీ ఏడుపు గురించి మర్చిపోయి ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళాక కొంచెం సేపటి తర్వాత మళ్ళీ గుర్తు వస్తుంది. అయ్యో, మళ్ళీ ఏడవటం మర్చిపోయానే, అయినా ఇంకా నా వల్ల కాదు బాబు, నేను ఇంకా కన్నీళ్ల చెరువు చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక ఇక్కడ దీన్ని ఎవరు కష్టాలు పెడతారు అని కొన్ని రోజుల ముందు దీన్ని అష్ట కష్టాలు పెట్టి అప్పుడు మళ్ళీ వెళ్దాంలే అని ఇక ఇంట్లోనే ఉండి ఆ రాజు కూతురిని కష్టాలు పెడదామని చూస్తూ ఉంటుంది. ఇక అలా కొన్ని రోజులు గడిచాక తను ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళి ఏది అయితే అబద్ధాలు చెప్పుకొని వచ్చిందో అవి అన్నీ ఒక్కొక్కటిగా నిజాలు అవుతూ ఉంటాయి. ఇంకా రాజు కూతురు ఒకటైపోయి తనని బాగా తిట్టటం, కష్టాలు పెట్టడం మొదలు పెడతారు. ఇంకా తనకి అసలు ఏమీ అర్థం కాదు. ఏంటి ఇది, ఇలా ఎందుకు నన్ను తిడుతున్నారు? అసలు రాజు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. తన కూతురు కూడా పిన్ని పిన్ని అని ఎప్పుడూ నా వెనకే తిరుగుతూ ఉండేది. ఒకప్పుడు నేను తనని దగ్గరికి కూడా రానిచ్చేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు తను నన్ను అసహ్యించుకొని దూరం పెడుతుంది అని, అసలు రాజులో ఇంతలా మార్పు రావడానికి కారణం ఏమై ఉంటుంది అని తలబద్దలయ్యేలా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇంకప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అసలు ఇదంతా రాజు కూతురు ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుండే ఇలా జరుగుతుంది అని, అసలు తను అక్కడికి వెళ్ళి ఏమి కోరుకుందో ఏమిటో అని వెంటనే వెళ్ళి తనని అడుగుదామని వెళ్ళి తన గది తలుపు కొడుతుంది. ఇంకా తలుపు కొట్టగానే ఆ రాజు కూతురు తలుపు తీస్తుంది. బయటికి వచ్చి, ఏంటి పిన్ని, మంచి నిద్రపాడు చేసావని, అసలెందుకు తలుపు కొట్టావని పెద్దగా అరుస్తూ ఉంటుంది. ఇంకా కూతురు అరుపులు విని రాజుగారు నిద్రలేచి వస్తారు. వచ్చి, ఏమిటి తల్లి, ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావు అని అంటాడు. నేను మంచి నిద్రలో ఉంటే వచ్చి నా నిద్రపాడు చేసింది పిన్ని అని అంటుంది. అవునా, ఎందుకు నా కూతురు నిద్రపాడు చేశావు? అయినా ఇంత రాత్రి వేళలో వచ్చి ఎందుకు తలుపు కొట్టావని, తనని ఏమైనా చేద్దామని అనుకుంటున్నావా అని, అసలు ఈ రోజు నుండి నువ్వు నా కూతురు వైపు చూడడానికి కూడా వీల్లేదు అని, నేను ఈ రోజు నుండి నా కూతురికి కాపలాగా ఉంటాను, ఒక క్షణం కూడా ఒంటరిగా వదిలిపెట్టను అని తన కూతురిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాజుగారు అంత కఠినంగా మాట్లాడటంతో అసలు ఏమైంది వీళ్ళకి, ఇప్పుడు నేను ఏం చేశానని అలా అన్నేసి నిందలు నాపై వేస్తున్నారని చాలా బాధపడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది.
ఇంకా అలాగే తెల్లవారిపోతుంది. ఇక తెల్లవారి ఎంతసేపైనా కానీ రాత్రి అనగా వెళ్ళినా ఆ రాజు కూతురు ఇంటికి తిరిగి రావటం లేదు అని ఇక తనకి సమయం గడిచే కొద్దీ భయం పెరుగుతూ ఉంటుంది. అసలు కూతురుని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఎవరికైనా చెప్పి వెతకమని పంపిద్దామను అంటే మళ్ళీ రాజుగారు తిడతారేమో అన్న భయంతో ఎవరికీ చెప్పకుండా వాళ్ళ కోసం అలాగే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ బయట నుంచి వస్తారు. రాగానే ఎదురు వెళ్ళి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయారు మహారాజా? మీకోసం రాత్రి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాను అని తను అడుగుతూ ఉన్నా కానీ ఇద్దరు ఏమి సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్తూ ఉంటారు. ఏంటి మహారాజా, నేను అడుగుతున్నా కానీ ఏమి మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నారు అని అంటుంది. అప్పుడు ఆ రాజు, నీతో మాట్లాడాలని నాకు లేదు. అసలు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. అయినా మేము ఎక్కడికి వెళ్ళామో చెప్పాల్సినంత అవసరం నాకు లేదు అని, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండటం కూడా నాకు ఇష్టం లేదు. నా నోటితో నేను చెప్పకుండా నువ్వే వెళ్ళిపోతే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు అలా అనగానే తనకి చాలా బాధ వేసి, అసలు రాజు ఎందుకలా మారిపోయాడో అర్థం కాక తన కోపం పోయేదాకా తనతో మాట్లాడకుండా ఉంటేనే మంచిది అని గుడికి వెళ్ళి తన రాజు మళ్ళీ మారాలి అని దేవుడిని కోరుకొని వద్దామని గుడికి వెళ్తుంది. అలా గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అలా కొంచెం సేపటి తర్వాత ఆ రాజు కూతురుని కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళమని చెప్పిన పెద్దావిడ మళ్ళీ అక్కడికి వస్తుంది. తనని చూడగానే ఆ రాజు రెండో భార్య పెద్దగా ఏడుస్తూ రాజుగారు చాలా మారిపోయారని, తనని దగ్గరికి కూడా రానివ్వటం లేదు అని, అసలు నేనేమి చేయకపోయినా, నా తప్పేమీ లేకపోయినా నన్ను తిడుతున్నారని, తండ్రి కూతుర్లు ఇద్దరూ ఒకటైపోయారని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ, ఏడవకు తల్లి, నీ తప్పేమి లేదని నువ్వు అనుకుంటున్నావు. మొన్నటిదాకా మంచిగా ఉన్న ఇద్దరు అలా ఒక్కసారిగా మారిపోయి నిన్ను దూరం పెట్టడానికి నువ్వే కారణం. నీ బాధకి నువ్వే బాధ్యురాలివి అని అంటుంది. నేనా అమ్మా? నేను రాజు కూతురుతో మొన్నటిదాకా కఠినంగా ప్రవర్తించిన మాట నిజమే, కానీ ఇప్పుడు నా మనసు మారిపోయింది. తనని ఇప్పుడు అసలేమీ అనట్లేదు. అయినా కానీ నా మీద నిందలేస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదు అమ్మా అని అంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ, వాళ్ళు అలా మారిపోవడానికి, ఈరోజు నువ్వింతలా బాధపడడానికి నువ్వే కారణం. అది నేను చెప్పలేను. నువ్వేం తప్పు చేశావో నువ్వే తెలుసుకొని నీ తప్పును నువ్వే సరిదిద్దుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేనేం చేశాను అని తనకు తానే ప్రశ్నించుకుంటూనే ఉంటుంది. అప్పుడు సరిగ్గా తనకి ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అసలు తను అక్కడికి వెళ్ళి ఏమి అయితే చెప్పిందో అవి అన్నీ జరుగుతున్నాయని తెలుసుకుంటుంది. అయినా నేను అక్కడ ఏడవలేదు, నాకు అసలు కన్నీళ్లే రాలేదు, అలాంటప్పుడు మరి ఎలా జరుగుతున్నాయని అనుకుంటూ ఉండగా అప్పుడు తనకి గుర్తు వస్తుంది. తను అలా చెప్తూ ఉండగా తను నవ్వటం, అప్పుడు తనకి పొరబోవటం, తన కళ్ళల్లో నుండి నీళ్లు వెళ్ళి ఆ చెరువులో పడటం అన్నీ గుర్తుకు వస్తాయి. నవ్వేటప్పుడు వచ్చిన నీళ్లు ఆ చెరువులో పడటంతో తన సంతోషమంతా తను తీసేసుకుందని, నేను అలా అబద్ధాలు చెప్పటంతో ఆ అమ్మకి కోపం వచ్చి అవి అన్నీ నిజం చేస్తుందని తను తెలుసుకుంటుంది. అయ్యో భగవంతుడా, నేను ఎంత పాపం చేశాను తండ్రి. ఆ గంగమ్మ తల్లి దగ్గరకే వెళ్ళి నా నోటికొచ్చినట్లు మాట్లాడి వచ్చాను. ఆ తల్లి మహత్యం నేను తెలుసుకోలేకపోయాను. అలా నేను చేసిన తప్పు వల్ల దేవుడు లాంటి నా భర్త అలా మారిపోయాడు.
నన్ను తన కన్న తల్లిలాగా భావించి ఎప్పుడూ పిన్ని పిన్ని అంటూ నా వెనకాల తిరిగే ఆ రాజు కూతురు ఇప్పుడు నన్ను ఒక మనిషిలాగా కూడా చూడట్లేదు. నేను చేసిన తప్పులతో ఆ అమ్మవారికి కోపం తెప్పించాను. ఎలాగైనా మళ్ళీ ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగాలి అని ఏడుస్తూ ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి వెళ్ళాలి అని అక్కడి నుండి బయలుదేరుతుంది. అయితే అంతకుముందే తన పిన్ని ఇంట్లో లేకపోయేసరికి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికి వచ్చి ఆ పెద్దావిడ వాళ్ళ పిన్ని మాట్లాడుకునేదంతా వింటుంది ఆ రాజు కూతురు. ఇంకా వాళ్ళ పిన్ని ఒక్కటే అలా ఏడుస్తూ వెళ్ళటం చూసి జాలి వేసి తన వెనకాలే వెళ్తుంది. ఇంకా అలా ఇద్దరు ఒకరి వెనకాల ఒకరు ఆ కన్నీళ్ల చెరువు దగ్గరికి చేరుకుంటారు. ఇంకా రాజు భార్య తను చాలా పెద్ద తప్పు చేశానని నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని ఎంతో మంచి మనసున్న తన భర్తని నువ్వే తిరిగి మార్చాలి అని తన కూతురు కూడా మనసు మార్చుకొని మళ్ళీ తన తల్లిలాగా నన్ను ప్రేమగా చూసుకోవాలని బాగా ఏడుస్తూ తన కష్టమంతా చెప్పుకుంటూ అలా కొంచెం కొంచెంగా ఆ చెరువులోకి నడుస్తూ ఉంటుంది. పక్క నుండి ఇదంతా చూస్తున్న రాజు కూతురు వాళ్ళ పిన్ని అలా చెరువులోకి వెళ్ళిపోతూ ఉండటంతో తన దగ్గరికి వెళ్ళి తనను బయటకు తీసుకువస్తుంది. ఏంటి పిన్ని ఇది? ఇప్పుడు ఏమైందని నువ్వింతలా బాధపడుతున్నావు? నేను ఇప్పుడు ఇక్కడికి రాకపోయుంటే ఎంత ఘోరం జరిగేది. అయినా అసలు నువ్వెందుకు ఈ కన్నీళ్ల చెరువు దగ్గరికి వచ్చావు? అలా వచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పావు? అయినా దేవుడి దగ్గర ఎవరు అయినా ఇలా అబద్ధాలు చెప్తారా? సరేలే పోనీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు. ఇంకా అమ్మ నిన్ను క్షమిస్తుందిలే. నువ్వు నీ మనస్ఫూర్తిగా నీ బాధని ఆ అమ్మకి చెప్పుకొని క్షమించమని దండం పెట్టుకో అని తను కూడా కన్నీళ్ల చెరువుకు దండం పెట్టుకొని వాళ్ళ పిన్నిని ఇంటికి వెళ్దాం పదా అని అంటుంది. ఇంకా నాన్నని కూడా ఈ గంగమ్మ తల్లి మార్చేస్తుందిలే పదా అని ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే రాజుగారు, నాకు ఒక్క మాటైనా చెప్పకుండా నా కూతురిని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు? ఇంట్లో అయితే నేను ఉంటాను అని బయటకు తీసుకొని వెళ్ళి ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నావా అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ కూతురు, అయ్యో ఆగండి నాన్నగారు, ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? అయినా అసలేమైందని ఇప్పుడంత కోపం తెచ్చుకుంటున్నారు? నేను పిన్ని గుడికి వెళ్ళి వస్తున్నాము. మీరు అనవసరంగా పిన్నిపై నిందలు వేసి బాధ పెట్టకండి నాన్నగారు అని అంటుంది. ఏంటి తల్లి, ఈ రాక్షసి నిన్ను కూడా మార్చేసిందా అని రాజుగారు అంటారు. అలాంటిదేమీ లేదులే నాన్నగారు, పిన్ని నాతో చాలా ప్రేమగా ఉంటుంది. మీరే అనవసరంగా తనని అపార్థం చేసుకుంటున్నారు అని అంటుంది. ఎంత చెప్పినా కానీ తన కూతురు మాట వినకుండా రాజు మాత్రం కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళ నాన్నగారు అలా వెళ్ళిపోగానే వాళ్ళ పిన్ని చాలా బాధపడుతూ, నేను అందుకనే ముందుగానే చెప్పాను తల్లి, నేను అంటే మీ నాన్నగారికి చాలా కోపమని, అసలు నా ముఖం చూస్తేనే అసహ్యించుకుంటారు అని, ఇప్పుడు చూడు ఎంత కోపంగా అలా వెళ్ళిపోయారో అని అంటుంది. సరేలే పిన్ని, ఎవరు అయినా ఎప్పుడు ఒకేలాగా ఉండరు కదా. మొదటి నుండి నాన్నగారికి నువ్వంటే ఎంత ఇష్టం ఉండేదో నీకు తెలుసు కదా. కానీ నాన్నగారిలో అలా మార్పు రావడానికి కారణం నువ్వే అని కూడా నీకు తెలుసు కదా పిన్ని. అసలు నాన్నగారికి నువ్వంటే ఎప్పుడూ కోపమే ఉండేది కాదు. కానీ ఆ అమ్మవారికి అలా అబద్ధాలు చెప్పటం వలన ఆ అమ్మవారి మహిమతో అలా మారిపోయారు. ఇప్పుడు నువ్వు కూడా మారిపోయావు కదా. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నీ భర్త ప్రేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు కాబట్టి ఆ అమ్మవారు మళ్ళీ నీ బాధని అర్థం చేసుకొని నిన్ను క్షమించి నాన్నగారి మనసును కూడా మారుస్తుందిలే పిన్ని. కాకపోతే దానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు పిన్ని. నువ్వేం దిగులు పడకు.
నాన్నగారిలో ఖచ్చితంగా మార్పుని నువ్వు చూస్తావు. నేను మళ్ళీ వెళ్ళి నాన్నగారితో ఒకసారి మాట్లాడి వస్తాను అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ నాన్నగారికి మొదటి నుండి ఇప్పటి వరకు జరిగినదంతా చెప్తుంది. పిన్ని నన్ను అలా కష్టాలు పెట్టటం చూసి చనిపోయిన నా తల్లే అలా పెద్దావిడ రూపంలా వచ్చి మా ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని అలా కన్నీళ్ల చెరువు దగ్గరికి పంపించింది అని, ఆ చెరువు మహత్యం వల్లే ఇలా మార్పు వచ్చింది అని, ఇప్పుడు పిన్ని తన మనస్ఫూర్తిగా నన్ను తన కూతురిలా భావిస్తుంది నాన్నగారు అని, మీరు కూడా పిన్ని మనసుని అర్థం చేసుకొని తనని ఈ ఒక్కసారికి క్షమించండి నాన్నగారు అని బ్రతిమలాడుతుంది. ఇంకా రాజుగారు కూతురు చెప్పిన మాటలు విని ఆ కన్నీళ్ల చెరువు మహత్యం వల్ల తన మనసు మార్చుకుంటాడు. ఇంకా తన రెండో భార్యని క్షమిస్తాడు. ఇంకా తను కూడా రాజు కూతురుని తన కన్న బిడ్డలాగే చూసుకుంటూ రాజును కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ముగ్గురూ కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తూ